స్ప్రౌట్స్ జొన్న దోశ. స్ప్రౌట్స్ జొన్న దోశ. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలానే ఉన్నాయి మనకి. సో ఒకటేమో పొట్టు మినపప్పు తీసుకొచ్చారు, ఇంకోటేమో మనకి పెసలు, యా ఇవి మొలకెత్తిన పెసర్లు, అండ్ అలాగే జొన్నలు. ఓకే, సూపర్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఒక మిక్సీ జార్, ఓకే, ఒక స్పూన్ కూడా. సో ముందుగా పెసర్లు వేసేస్తున్నాను. సో కొంచెం మొలకెత్తిన పెసర్లు. ఓకే, అంటే కావాలంటే మనము నానబెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మనం ఒక 4 hours నానబెట్టేసుకొని ఆ తర్వాత స్ప్రౌటింగ్ కోసం అని మనం ఏదైతే బట్టలో కట్టేసి పెడతామో ఒక 2 days అలా పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత జొన్నలు, ఇది కూడా మనం ఒక 4 hours నానబెట్టాలి. సో ఇక్కడ మనం మినపప్పు వచ్చేసి పొట్టు మినపప్పు తీసుకున్నాము. అవును, ఇదొక 1/2 cup. ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి, ఇంకొక స్పూన్. సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాం. కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్, యా అందులో కొంచెం అల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి, లేదు అంటే దోశ వేసుకున్నాక కూడా దాని మీద కూడా మనం స్ప్రింకిల్ ఆన్ చేయొచ్చు, లేదు అంటే ఇలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఇందులోనే మనం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాం. కొత్తిమీర కొంచెం, అండ్ రిమైనింగ్ అల్లం కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇది ఎంత ఫ్రీక్వెంట్గా మనం తీసుకోవచ్చు? సో ఇది మనం వీక్లీ 2 తీసుకోవచ్చు. ఓకే, అండ్ పొట్టు మినపప్పు వల్ల మెయిన్ మనకి ఉపయోగం ఏంటి? సో ఆ పొట్టు ఏదైతే ఉంటుందో అందులో ఫైబర్ కూడా చక్కగా ఉంటుంది మనకు, అండ్ అలాగే మాగ్నీషియం కూడా ఉంటుంది, జింక్ కూడా ఉంటుంది అన్నమాట. సో దీంతో మనకు బోన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ నార్మల్ మినపప్పుతో కంపేర్ చేస్తే పొట్టు మినపప్పులో 3 times న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే మనకి పీసీఓడి ఇష్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మెడికేషన్ సజెస్ట్ చేస్తారు. సో మీరు చెప్పినట్టు వాళ్ళకి మల్టీవైటమిన్స్ ఏమైనా తక్కువ ఉంటే కనుక ఈ మల్టీవైట్స్ కూడా తీసుకుంటూ ఇలాంటి డైట్ తీసుకోవాలా? యా, ఇలాంటి డైట్ తప్పకుండా తీసుకోవాలి. వాళ్ళు మెడికేషన్స్ వాడినా వాడకపోయినా డైట్ అయితే ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అవును, సో ఫస్ట్ ఇది ప్రాపర్గా ఫాలో అయ్యి ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే మనకి అడిషన్స్గా మెడిసిన్స్ తీసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో ఇందులోకి కొన్ని వాటర్ మిక్స్ చేసుకుందాము. సో చూసుకుంటూ కన్సిస్టెన్సీ ఎలా కావాలి ఏంటనేది చేసుకోవచ్చు. సో మిక్సీ పట్టేటప్పుడు కొన్నే వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి మనకు జారుడుగా అయ్యిందంటే మిక్సీ పట్టాక దాన్ని అప్పుడు ఏం చేయడానికి రాదు. సో ఆ తర్వాత మనం దోశలు వేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోవాలి. అవును, అంటే గట్టిపిండి ఉంచుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనం వాడేటప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకొని వాడుకోవచ్చు. దోశ వేసేసుకుందాం. ఓకే, ఇది ఆయిల్ కొంచెం సైడ్స్లో వేసేసుకుందాం. యూజువల్లీ ఈ దోశలకైతే ఎవరు నో చెప్పరు. యా,
ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా దోశ అంటే ఓకే తినేస్తా అనే టైప్స్లో చెప్తూ ఉంటారు. అండ్ ఇలా మల్టిపుల్గా మనకి పప్పులు ఎప్పుడైతే వేసుకుంటాం అది ఇంకా రుచికరంగా ఉంటుంది. సో దీనిలో మనం రైస్ అనేది వేసుకోలేదు, రైస్ అనేది వేయలేదు. సో సీరియల్స్ కదా మనం వేసేది, ఆ సీరియల్స్లోనే మనం జొన్నలు వేసాం అనమాట. పల్లవి దోశ 2 వైపులు అయితే చక్కగా కాలిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో మన స్ప్రౌట్స్ జొన్న దోశ రెడీ అయిపోయింది. ఓకే, స్ప్రౌట్స్ జొన్న దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్ప్రౌట్స్ జొన్న దోశకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు, నానబెట్టిన జొన్నలు, నానబెట్టిన పొట్టు మినపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు, నూనె. స్ప్రౌట్స్ జొన్న దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి మొలకెత్తిన పెసర్లు, నానబెట్టిన జొన్నలు, నానబెట్టిన పొట్టు మినపప్పు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు, సరిపడా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ జొన్న దోశ రెడీ.